హలో ఫ్రెండ్స్, ఇవాళ అరటిపువ్వు పాటోళీ చేస్తానండి. అరటిపువ్వు ఇలా వలుచుకొని కడిగేసుకొని శుభ్రంగా చిన్న ముక్కలు చేసుకున్నాను. అయితే తెల్లగా ఉంటుంది. ఈ మాట ఎందుకో ఇలా వచ్చింది. ఇలాగే ఉంటుంది తెల్లగా కవర్. ఇది కొంచెం బ్లాక్గా ఉంది, పర్వాలేదు. ఇలా వేసి చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాను. ఇక మూకుళ్ళు వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని సరిపోతుంది. దీంట్లో సాల్ట్ వేస్తాను. ఒక స్పూన్ వేసాను. కొంచెం పసుపు వేస్తాను. సో కలర్ వైట్గా ఉంటుంది, మరి నలుపు వచ్చింది. ఇది ఇలా ఉడుకుతుంటుంది. ఒకసారి కలుపుకుంటే చాలా మూత పెట్టుకోవాలి. అరటిపువ్వు పాటోళీకి ఈ గ్లాస్తో శనగపప్పు అండి. శనగపప్పు నానబెట్టుకున్నాను. ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఇది శుభ్రం కడిగేసుకున్నాను. కడిగేసినాక ఇప్పుడు మనం దీంట్లో వేసుకుని మిక్సీలో పట్టాలి. ఎక్కువ వాటర్ వేయకుండానే పట్టాలి. కొంచెం గరుగ్గానే పట్టాలి. శనగపప్పు మిక్సీలో వేసాను. ఎండుమిరపకాయలు వేయాలి దానికి. దానికి సరిపోయిన కారం, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. దాంట్లో అరటిపూలో కొంచెమే వేసాను ఉప్పు. మళ్ళీ దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి. మొత్తం స్పూన్నర వేసాను. కొంచెం ఇంగువ వేసి ఇది మిక్సీ పట్టుకోవాలి. అరటిపువ్వు పాటోళీ కదా, ఇక అరటిపువ్వు ఇలా నీరంతా అయిపోయింది, ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. కొంచెం కరివేపాకు వేసి ఈ పప్పు రుబ్బు పెట్టుకున్నాం కదా, ఇది ఇలా వేసుకోవాలి. వేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. మళ్ళీ కలుపుకోవాలి. కొంచెంసేపు వేసరికి పొడి పొడిలాడుతూ వస్తుంది. వేగాలి. ఇలాగా స్లోలో పెట్టుకొని వేసుకోవాలి. ఒక మాట మూత పెడితే నీరు ఎగిరిపోతుంది. ఇలా గట్టిగా చూసారా? అరటిపువ్వు పాటోళీ ఇక చేయిస్తాను. ఇలా వచ్చింది. ఇలా వస్తుంది. అన్నంలోకి బాగుంటుంది. ఇది లైక్ చేయండి.